హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'పెద్ది' మూవీ డే 1 టోటల్ కలెక్షన్స్ అండి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండానా ఎండ్ దాకా చూడండి. దయచేసి కనీసం నా కోసమైనా స్కిప్ చేయకుండానా ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో కంప్లీట్‌లీ మీకొక ఐడియా వస్తది. మర్చిపోకండి, ఎండ్ దాకా చూడండి. గుర్తుపెట్టుకోండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. So please like, share and subscribe to my YouTube channel. Let's back to our actual content. దాదాపు 'పెద్ది' మూవీ 350,00,00,000 పెట్టుబడి పెట్టారండి. బడ్జెట్ 350,00,00,000 దాకా బడ్జెట్ పెట్టారు. సో, డే 1 కలెక్షన్స్ 'పెద్ది' మూవీ డే 1 కలెక్షన్స్ దాదాపు 135,00,00,000 పైనే వసూలు చేశారండి. ఫ్రమ్ ఓన్లీ డే 1 మాత్రమే 135,00,00,000 కలెక్ట్ చేశానండి. చాలా ఎక్కువే కలెక్ట్ చేశారు. సో, యాక్చువల్లీ సమ్ 'వై' మూవీ ఉందనుకోండి. సమ్ ఎగ్జాంపుల్ 'వై' మూవీ ఉంది. హ్మ్. ఆ 'వై' మూవీ నచ్చలేదు. సో, నచ్చకపోతే రివ్యూసోళ్ళందరూ ఏం చెప్తారు? నచ్చలేదనే చెప్తారు. ఇప్పుడు బాగోలేని సినిమా బాగుందని చెప్తే ఇంకెందుకు? మేము రివ్యూస్ చేసి కూడా వేస్ట్, ఇంకెందుకింకా జెన్యూన్‌గా ఉండాలి. టైటిల్‌లో మేము ఏటి మెన్షన్ చేస్తాం? హానెస్ట్ రివ్యూ, జెన్యూన్ రివ్యూ అనే మెన్షన్ చేస్తాం కదా! సో, మాకు ఆ మాత్రం ఉంటది కదండీ ఎథిక్స్ అనేవి. సో, అందుకే చెప్తున్నాను కదా! సో, అలాగే ఆ జెన్యూన్ రివ్యూ ఇస్తాం మేము. సో, ఫ్రమ్ 'పెద్ది' మూవీకి కూడానా రివ్యూసోళ్ళందరిని జెన్యూన్‌గా ఇచ్చామండి. జెన్యూన్‌గా ఇచ్చాం. కానీ దానివల్ల చాలామందికి కాపీరైట్ ఇష్యూస్ చేస్తున్నారండి. కాపీరైట్ ఇష్యూస్. మెయిన్‌లీ కాపీరైట్ స్ట్రీక్. కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు రివ్యూస్ చేశారు కదండీ! వాళ్ళందరికీ కొంతమందికి కాపీరైట్ స్ట్రీక్ వేశారు. ఇంకా కొంతమందికి యూట్యూబ్ లీగల్ నోటీసులు మెయిల్స్ పంపించారండి. అర్జెంట్‌గా నువ్వు ఈ వీడియోని డిలీట్ చేసేయి. ఒకటి. లేపోతే సెకండ్ ఆప్షన్ ప్రైవేట్‌లో పెట్టేసుకో ఈ వీడియో అనేది. రెండిట్లో ఏదో ఒకటి చెయ్యని కొంతమందికి మెయిల్స్ పంపించారండి యూట్యూబ్ నుంచి. కొంతమందికి ఏకంగాన స్ట్రీకే వేసేసారండి. ఆ! ఇప్పుడు నేను చెప్పబోయేదేంటిదంటే ఇప్పుడు చెప్తున్నాను కదండీ! స్టార్టింగే నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు ఒక సినిమా బాగోలేదండి. ఒక సినిమా బాగోలేదు. సో, ఆ సినిమా బాగోలేదనే చెప్తాం గానీ, బాగోకపోయినా కూడానా సినిమా సూపరు. కన్ఫర్మ్‌గా 10,00,000,00,000 వస్తదని చెప్తామా చెప్పండి? ఆ! కన్ఫర్మ్‌గా 10,00,000,00,000 వచ్చేస్తాయని మేము చెప్తామా? ఆ! సినిమా బాగోలేదనే చెప్తాము. ఆ! కానీ దానికి ఇలాగ వేస్తున్నారంటే ఇప్పుడు సినిమాలోని దమ్ము లేకపోతేనే ఇయన్నీని వేస్తారండి. సినిమాలో దమ్ము లేకపోతేనే ఇయన్నీని చేస్తారు. ఒకవేళ నీ సినిమా గాని బాగుంటే మేము నెగెటివ్ రివ్యూస్ ఇచ్చినా కూడానా పీకిందేటి లేదు. ఆ! కన్ఫర్మ్‌గా కలెక్షన్స్ అనేవి వస్తాయి. కన్ఫర్మ్‌గా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి. సినిమా బాగోలేదు కాబట్టే మేము నెగెటివ్ రివ్యూస్ ఇచ్చాము. సో, అది వాళ్ళు తట్టుకోలేక నెగెటివ్ రివ్యూస్ ఇచ్చాం కాబట్టి ఆ! సినిమా ఎలాగైనా బాగోలేదని వాళ్ళకి తెలుసండి. వాళ్ళకి తెలుసు సినిమా బాగోలేదని. అందుకే మేము నెగెటివ్ రివ్యూస్ ఇచ్చామని చెప్పి కాపీరైట్ స్ట్రీక్స్ వేయడం ఇయన్నీ చేస్తన్నారండి. ఆ! నాకెయలేదు. వేరే వాళ్ళకి వేశారు కాబట్టి అంటే నాకు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తెలుసు కాబట్టి వాళ్ళకి వేశారు కాబట్టి నేను మాట్లాడుతానండి. నాకైతే ఎయలేదు. ఎందుకంటే మనది చిన్న యూట్యూబ్ ఛానెల్ కాబట్టి మనం ఎవడమో మా పక్కింటోళ్ళకి కూడా మాకైతే తెలీదు. నేను యూట్యూబ్ చేస్తున్నానని. సో, వేరే వాళ్ళకి వేశారు కాబట్టి రేపు రేపో ఎల్లుండో నాకు కూడా రావచ్చు. చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ మందే చూసారు. నాది కూడా వీడియో అనేది ఎక్కువ మందే చూసారు. బహుశా ఒకవేళ వాళ్ళ దృష్టికెళ్ళిందనుకోండి, నాకు కూడా నోటీసులేవైనా రావచ్చు. లేకపోతే కాపీరైట్ స్ట్రీక్ అయినా పడొచ్చు. అది నేను చెప్పలేను. సో, ముందుగానైతే వీడియో చేసేస్తానండి. అప్‌లోడ్ చేసేస్తాను కూడానా. ఇవాళ నైట్ లోపల ఈ వీడియో అప్‌లోడ్ చేసేస్తానండి. చెప్తున్నాను కదండీ! సపోజు నాకు తెలిసిందేనండి 'విక్రమ్' మూవీ తీసుకోండి. 'విక్రమ్' మూవీ తీసుకోండి. ఎవరిదో తెలుసు కదండీ 'విక్రమ్' మూవీ కమల్ హాసన్ గారిది. ఆ సినిమా బాగోలేదు.
సపోజ్ ఆ సినిమా బాగోలేదు. చెప్పించుకొని కొడతారు. బాగోలేదు అన్నాననుకోండి చెప్పించుకొని కొడతాడు. "నువ్వు నిజంగా 'విక్రమ్' మూవీ చూసావా? లేపోతే ఇంకేదైనా మూవీ చూసావా?" అనేంచి చెప్పించుకొని కొడతారండి. ఆ! అంటే సినిమా బాగున్నా కూడా బాగోలేదని మేము చెప్పామనుకోండి, "అరె! ఈడెప్పుడు ఇలాగే చెప్తాడురా! లేదురా ఆ సినిమా చాలా బాగుందిరా" అని వెళ్తారా? వెళ్ళరా? ఇప్పుడు నేను చెప్తున్నాను కదండీ! చాలా మంది రివ్యూస్ చేసినా కూడానా, రివ్యూస్ చూసినా కూడానా వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే ఎవడు ఆ సినిమా బాగున్నా, బాగోకపోయినా 100% వెళ్తారండి. ఎందుకంటే వాడికి టైమ్ పాస్ అవ్వట్లేదు. ఇంట్లో ఉండి టైమ్ పాస్ అవ్వట్లేదు. సినిమాకి వెళ్ళాలి. ఇంకే సినిమాసు లేవు. ఈ సినిమాకే వెళ్తాడు. సో, అలాగ వెళ్తాడు సినిమాకి. అలాగ వెళ్ళి ఈడేటి రివ్యూ బాగోలేదని చెప్పాడు. సినిమా ఎంత చాలా బాగుందని చెప్పి ఆడొక 10 మందికి చెప్తాడండి. ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తాడు. ఆ 10 మంది ఇంకొక 10 మందికి చెప్తారు. స్టాలిన్ మూవీయా? మనం ముగ్గురికి హెల్ప్ చేయాలి ఇయన్నీ అంటాడు కదా! స్టాలిన్ మూవీ అనుకుంటాడు. అలాగా ఆ 10 మంది ఇంకో 10 మంది అలా 10, 10 అలా ఆ 10 మంది పెంచుకుంటూ ఎక్కువ మంది అవుతారండి. ఒకవేళ మనం జెన్యూన్‌గా రివ్యూ చెప్పకపోయినా. అలాగే 'పెద్ది' మూవీ బాగోలేదండి. అలాగని బాగోలేదంటే మళ్ళీని ఈ ముందు వీడియోలో ఏది చెప్పావు అని అడుగుతారు. అలాగని హిట్ కాదు, అలాగని ఫ్లాప్ కాదండి. యావరేజ్ మూవీ. మళ్ళీ దీనికి కూడా మళ్ళీ అనుకుంటారు. యావరేజ్ మూవీ. చెప్తున్నాను కదండీ! బాగోలేని సినిమాలు బాగోలేదనే చెప్తాం. బాగున్న సినిమాలు బాగున్నాయని చెప్తాం. ఇందులోనేటి ఆ మాత్రం మాకు ఫ్రీడమ్ కూడా లేదా? చెప్పండి ఆ మాత్రం. ఈ యూట్యూబ్ ఛానెల్ ఎవడు పెట్టాడు? మేము పెట్టామా? లేపోతే మీరు పెట్టారా? చెప్పండి పోనీ. మేమేం కదా పెట్టుకున్నాం యూట్యూబ్ ఛానెల్స్ అనేవి. ఆ మాత్రం మాకు ఫ్రీడమ్ లేదా? మాట్లాడే రైట్స్ కూడా మాకు లేవా? చెప్పండి ఒక్క మాట. ఆ! దీనికే కాపీరైట్ స్ట్రైక్స్ వేయడం, ఏకంగాన లీగల్ నోటీసులు ఇయన్నీ పంపించడం, ఏదో పెద్ద మేము నేరాలు, ఘోరాలు ఇయన్నీ చేసినట్టు చేస్తే మేమేం చేయలేమండి. ఒక్కసారి కాపీరైట్ స్ట్రైక్స్ గాని, ఏవైనా వేశారంటే సినిమాలో దమ్ము లేనట్టేనండి. క్లియర్‌గా అర్థమైపోతుంది. మీరు నమ్మకపోయిననే క్లియర్‌గా అర్థమైపోతుందండి. అంటే సినిమా బాగోలేనట్టే. ఇప్పుడు ఒక బాగున్న సినిమా మనం ఎన్ని నెగెటివ్స్ ఇచ్చినా కూడానా అయి పెద్ద పనికిరావండి. కన్ఫర్మ్‌గా బ్లాక్ బస్టర్ హిట్టే సాధిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేను 'విక్రమ్' మూవీ ఎగ్జాంపుల్ చెప్పానండి నేను. అదే చెప్తున్నాను కదండీ! ఎప్పటికైనా అది గుర్తుపెట్టుకోండి. ఒకడు కాపీరైట్ స్ట్రైక్స్ గాని, లేతే లీగల్ నోటీస్ గాని పంపించితే అందులో దమ్ము లేనట్టే. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన అమౌంట్ రావాలి. ఇంకా ఎగస్ట్రా అమౌంట్ రావాలి. అది మా వల్లేంచి వాళ్ళు కోల్పోతున్నారు. సో, ఇలాంటివి ఎన్నైనా వేస్తారండి. చెప్తున్నాను కదా! ఇలాంటివి ఎన్నైనా వేస్తారు. సో, దయచేసి ఇలాంటియి ఏవైనా ఉంటే మాత్రం అయి వేయకుండా ఉంటే పనికొస్తదండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సినిమా బాగోలేదు కాబట్టి బాగోలేదని చెప్తున్నాం. బాగుందంటే బాగుందనే చెప్తామండి. జెన్యూన్‌గానే చెప్తాము. ఎందుకంటే మాకు వాడేమైనా అపోజిట్టోడు ఎవడైనా మాకు డబ్బులిస్తాడా చెప్పండి? ఆ! ఇప్పుడు మేము బాగున్న సినిమా కూడా బాగోలేదని చెప్తే అందులో మాకేమి 1,00,00,000,00,000 ఏమైనా కలిసొస్తాయా చెప్పండి? ఆ! ఏమి రావు కదా మాకు దానివల్ల రూపాయి కూడా పనికిరాదు. దానివల్ల ఇంకా మాకు సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోతారండి. అది గుర్తుపెట్టుకోండి. సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోతారు. ఈడేట్రా సినిమా బాగుంది. సినిమా బాగోలేదని చెప్పాడు. పెద్ద ఎస్ గాడు ఈడు. ఈడు పెద్ద ఎస్ గాడు. ఏం ఉండదు. ఆహా! వద్దు ఎందుకింక అన్‌సబ్‌స్క్రైబ్ అయిపోదామని దానివల్ల మాకే దానివల్ల అంతకు మించి మాకింకేమీ లేదు. మాకే దానివల్ల ఒకళ్ళు బాగోలేదని చెప్తే బాగోనివి కూడాను. సో, సినిమా లేదండి. హీరోయిన్ కూడానా చెప్పకూడదు గాని హీరోయిన్ కూడానా ఎక్స్‌పోజింగ్‌కే పెట్టినట్టండి. మళ్ళీ ఎందుకు మన ఛానెల్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ మంది చూస్తారని ఇప్పటికొచ్చి చెప్పలేదు గానీ ఆ! హీరోయిన్ పెట్టి కూడానా వేస్టేనండి. ఎక్స్‌పోజింగ్ తప్పించి ఎందుకు పనికిరాదు. ఆ! ఈ వీడియోలోని చెప్తున్నా. కావాలంటే సినిమా చూసినోళ్ళు మీకే ఒక ఆలోచనొస్తది. అవునా? కాదా? అని చెప్పేసి. హ్మ్. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరి కోసమైనా నేను తప్పుగా మాట్లాడుకుంటే దయచేసి క్షమించండి. సినిమాలోని దమ్ము లేకపోతేనే ఇలాంటియన్నీ చేస్తారు. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ ఈ వీడియోలోని ఎవరినైనా అంటే మాత్రం దయచేసి ఏమనుకోకండి. దట్స్ ఇట్ గైస్.